తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు శ్రమతోని ఫలిస్తాయి. రావలసినటువంటి ధనం మెల్లగా చేతికి అందుతూ ఉంటుంది. నూతన వస్తువులు కొనే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు విఘ్నేశ్వరునికి ఎర్రటి పుష్పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు ఆదాయం మధ్యమ స్థాయిలో ఉన్నది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర బంధువుల్ని కలుస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. సమయానికి కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు నమో నారాయణాయ నమః అని చెప్పి ఆ యొక్క లక్ష్మీనారాయణలకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆదాయం పట్ల కొంచెం మీరు శ్రద్ధ వహించాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నూతన పెట్టుబడులు పెట్టకూడదు. తొందరపడి మీరు పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు చేయకండి. ధన నష్టం కలుగుతూ ఉంటుంది. రావలసినటువంటి ధనం కొంత మేరకు చేతికి వస్తుంది. విద్యార్థులకు కొంత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కోరుకున్నటువంటి జాగ లోపట మీకు కాలేజీ లోపట సీటు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశివారు ఈరోజు ఓం శరభణ భవాయ నమః అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.